वो तो निकल गए ना फ्लाइट. I'm sitting here chilling and saying Kannamma I love you. ఇక్కడ కూర్చుంటే బుజ్జి వ్యూ తోటి పారాగ్లైడింగ్ చేస్తుంటే డ్రీమ్ కమ్ ట్రూ. గుడ్ మార్నింగ్. చెప్పు ఏం చెప్పాలి? రాఫ్టింగ్ వచ్చాము, టైం లేదు, మా రాఫ్ట్ వెళ్ళిపోతుంది వాటర్ లోకి. సో వి హావ్ టు గో దేర్. దిస్ ఇస్ డే 4. GoPro లో బ్యాక్గ్రౌండ్ రూపేష్ భాయ్ సే హాయ్. రూపేష్ భాయ్ వాళ్ళ బాబు కూడా వస్తున్నాడు. వాళ్ళ అబ్బాయి కూడా వస్తున్నాడు. We 3 are going for rafting. నేను చెప్పులు వేసుకోమంటున్నాను, వేసుకోవట్లేదు, ప్లీజ్ వేసుకోవా. So we'll see you GoPro. జై మహాకాల్, జై మహాకాల్, జై మహాకాల్. రివర్ రాఫ్టింగ్ ఎట్లా అయిందో నేను అక్కడికి వెళ్ళాక చెప్తాను. ఇప్పుడైతే బైక్ రెంట్ తీసేసుకున్నాము. సో వీ హ్యావ్ టేకెన్ మీటియర్ 350. లైక్ బండి అయితే జమ్ అని ఉంది, బాగానే సెటప్ చేసి జర్నీ కోసం సెటప్ చేసి బాగుంది. మొత్తం అసలు సెటప్ చూడండి మేడం గారిది, అసలు మామూలు సెటప్ కాదు. బండి సెటప్ గెటప్. రూపేష్ భాయ్ అండ్ భాబీజీ వాళ్ళిద్దరు. బాయ్ బాయ్, చల్తే ఫిర్ జర్నీ పే, రెస్ట్ ఆఫ్ ది జర్నీ అక్కడికి వెళ్ళాక విల్ కంటిన్యూ ద వ్లాగ్. సీ యు దేర్ టాటా. అట్లా బైక్ పెట్టేసి కిదర్ జీ వైట్ మస్క్ కిందే ఉంది. ఓహో ఎట్టా పోయేదాడికి? ప్లీజ్ టేక్ మీ. లొకేషన్ మాత్రం కేక. మనకు కూడా బాన్ ఫైర్. అసలు ఇక్కడ కూర్చుంటే బుజ్జి బుజ్జి. Oh my God. Oh my God. Look at that. I am looking at that. సూపర్ ఉంటది కదా అసలు. అయ్యా కొంచెం ఇక్కడ భయం వేస్తున్నట్టుంది. ఎందుకు నాకు? ఎందుకట నాకు తెలియట్లేదు అసలు. అక్కడికి ఎలా వెళ్ళాలి? అక్కడ చూడు, 2 చైర్లు వేసారు. దానికి ఉంది కదా నాన్న బ్రిడ్జ్. అక్కడికి ఓకే, అక్కడి వరకు వీళ్ళదే అనుకుంటా. ఇది ఈ స్టే తెలుగు వాళ్ళదే అంట. అక్కడ మేనేజర్ ఉండి మీరు ఆన్లైన్ బుక్ చేసినారా కానీ కాల్ చేసి ఉంటే మీకు ఆఫ్ వచ్చిండేది అంటే. యాస్ట్ ఎంత ఆఫ్ వచ్చిండేది అంటే హీ సెడ్ అప్ టు 10,000 వచ్చిండేది అంటే. నేను ఫుల్ షాక్ ఉండే, బికాజ్ 30,000లో 10,000 అంటే 1/3 ఆఫ్ వచ్చినట్టే కదా. సో నాకాడ వాళ్ళ డీటెయిల్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ బుక్ చేసుకోవాలి ఇదే స్టే అనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఐ విల్ గివ్ యూ ఆల్ ది డీటెయిల్స్. ఇట్ విల్ రియల్లీ హెల్ప్ యూ. యూ హ్యావ్ సెపరేట్ బాన్ ఫైర్. జకూజీ విత్ క్యాండిల్స్. వస్తాయి రాజా సాయంత్రం వరకు. సమ్మన్ ఈజ్ స్మైలింగ్. ఎందుకు అర్థం నవ్వుకుంటున్నావు? అంటే కొంచెం ఏదో రొమాంటిక్ సీన్స్ ఏం చేయొచ్చని ఊహించుకున్నా. ఇక్కడ పడుకోవాలంటే ఎంత ధైర్యం ఉండాలి తెలుసా? నేను దూకేస్తా. విజి షూస్ వేపెళ్ళమ్మా ప్లీజ్. దూకే ఎక్కన్నయ్యా, దానికి ఏమన్నా అవుతుంది. నువ్వు పడ్డా నాకే భయం, నేను పడ్డా నాకే భయం. You know what this is called? Dream come true. ఇది డ్రీమా? ఇది డ్రీమ్ ఏం కాదులే బేసికలీ, కానీ రీల్స్ లో చూసినప్పుడు ఎప్పుడు వెళ్తా టైప్ లో ఉండే. స్ట్రాంగ్ ఉందో లేదో చూసుకోవాలి. You like it? Yeah, I think I like it. మనం ఇవాళ నైట్ మొత్తం ఇక్కడే స్టే చేద్దాం, బయటకు పోకుండా. 30,000 కదా, ఎవ్రీ పెనీ కౌంట్ అవుతుంది. సో దిస్ ఇస్ ఫర్ 30,000. ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇక్కడ ఇంకా కూడా 2 different kinds of rooms ఉన్నాయి. One is infinity room and the other is infinity room with jacuzzi. ఇన్ఫినిటీ రూమ్ లో ఏంటంటే జస్ట్ ఇట్లాంటి రూమ్ ఉంటది అండ్ వ్యూ ఉంటది.
ఇంకొకటి ఇన్ఫినిటీ రూమ్ విత్ జకూజీ. సో అందులో లాఫ్ట్ అండ్ బాన్ఫైర్ ఉండదు. ఇందులో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మై హస్బెండ్. అండ్ టుడే ఇట్ ఈస్ అవర్ 1 month celebration of our wedding. కానీ మేము ఇది స్పెషల్ గా ఉంటది అని బుక్ చేసుకున్నాము. ఓకే, గెట్ ఇన్. అబ్బో, ఇది ఫ్లోర్ ఇస్ కోల్డ్. అవునా? స్టోన్ ఫ్లోర్. అది ఇక్కడ ఎవరైనా చెప్పల్స్ ఉన్నాయి? బాత్రూమ్ చెప్పులు అవి. అయితే వేసుకో. And now what are you going to do? ఇప్పుడు బయట వచ్చి మొత్తం సెటప్ చేశారనమాట. జకూజీ, హాట్ టబ్. Okay, I'll show you. జకూజీ అయిపోయినాక విల్ గో టు ద బాన్ఫైర్. వేడిగా కొద్దిసేపు ఇక్కడ కూర్చొని పోయి మళ్ళీ పడుకుంటాం. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ బ్లాగ్. ఇంకా మేము మన టైం స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం, మీ టైం. We'll see you. Bye-bye. Happy first month anniversary, Raja. సో అయిపోయింది, ఇక్కడ స్టే అయిపోయింది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఇక్కడ నుంచి. And we finally got a Telugu guy. మాకు కొంచెం డిస్కౌంట్ కూడా ఇచ్చినాడు. అది నిన్నటి నుంచి చెప్పకుండా దాచిపెట్టి లాస్ట్ కి వచ్చి మీరు తెలుగు హైదరాబాద్ లో ఎక్కడ అని చెప్పి అట్లీస్ట్ చెప్పినాడు. ఇప్పటికైనా ఎంత ఒక 1500 డిస్కౌంట్ ఇచ్చిండు. So that's the so this is a good property, you can come. మీరు తెలుగు అయితే కాంటాక్ట్ మీ దిస్ గై. ఈ నెంబర్ ఇస్తారు. మీకు కూడా ఒక 1000-1500 మీద 1000 డిస్కౌంట్ ఇస్తాడు. 30,000 మీద 1000 అంటే 5%. Yeah, true. Okay, then we'll see you. ఇప్పుడు ఎక్కడికి? Now we are going to Kulu. కులులో ఒక మంచి రివర్ సైడ్ ప్రాపర్టీ ఉంది, Airbnb లో చూసాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఇవాళ నైట్ ఉంటాం. సో కులుకి వెళ్ళే రోడ్ లో మాకు మాల్ రోడ్ తగులుతుంది, విచ్ ఇస్ ఇన్ మనాలి. సో ఐ థాట్ మాల్ రోడ్ ఆబ్వియస్లీ ఇన్స్టాలో చాలా ఫేమస్ కదా స్ట్రీట్ షాపింగ్కి. సో అందరికీ గిఫ్ట్స్ తీసుకుందాం అనుకున్నాము. లైక్ ఐ వాంటెడ్ టు గిఫ్ట్స్ ఎవ్రీ వన్, లైక్ మా ఫ్యామిలీకి, వాళ్ళ ఫ్యామిలీ, అత్తయ్య మామయ్యకి, అమ్మ నాన్న, అక్క బావ, వదిన వాళ్ళకి. సో వి థాట్ విల్ షాప్ సంథింగ్ హియర్ అండ్ విల్ గో కులు. యా, ఇక్కడ నుంచి తీసుకొని కిందికి దిగుతాం. ఇంకా oh look, we have many. This is about to land కాదు, fly launch. Yeah, మాకు వైట్ మస్ట్ నుంచి కనిపించింది హాట్ ఎయిర్ బలూన్ ఇది. సో మనాలిలో ఉంటే నాకు తెలీదు. పారాగ్లైడింగ్ అండ్ రివర్ రాఫ్టింగ్ తెలుసు. సో ఇఫ్ యూ వాంట్ ట్రై యూ కెన్ డూ ఇట్ హియర్. దిస్ ఇస్ అవర్ Airbnb. యాక్చువల్లీ ఆయన ఈ ప్లేస్ అంతలో కట్టించినట్టున్నా. నేను ఒక్కటే ఉంది అనుకున్నా. లైక్ ఇన్ దిస్ ఫార్మ్ హీస్ ఆల్సో హ్యావింగ్ యాపిల్ ఫార్మ్. యాపిల్ చెట్లు, లైక్ కరెక్ట్ టైంకి వచ్చింటే ఇక్కడ యాపిల్స్ ఉంటుండే రాజు. దిస్ ఇస్ హిస్ స్టే. ఆయన రూమ్ టూర్ ఎందుకు ఇస్తాడు రాజా? నేను ఇస్తా. ఓకే, గెట్ ఇన్. ఓకే. చాలా టైనీ ఉంది రాజా, సో టైనీ. పిక్చర్ లో అట్లా అనిపించలేదుగా. అంటే 0.5 లో తీసుంటారు. నేను 0.5 తీస్తున్నా. చాలా కోజీ ఉంది రాజు. షో మీద బాత్రూమ్ గైస్. దీనికి 5,000 అంట. దీనికి ఇంకో స్పెషాలిటీ చెప్పనా? అబ్బో, పారిపోవాలంటే బండి ఇక్కడ నా బండి. స్వీట్ ప్రాపర్టీ. ఇది షవర్ ఏరియా, స్నానం రోయ్. పెట్టేసి అచ్చా హ్యాండ్ షవరే అన్ని షవర్లా. ఇది కొట్టి ఎటో కొడతట్టుంది కదా. ఇది కాదులే, పట్టుకోవాలా?
గాష్ ఇట్లా ఒక రౌండ్ నాకెంత టైనీ ఇంత చిన్నగా ఉంది అనుకోలేదు రాజా. కాదు అసలు ఇంత ప్రాపర్టీ పెట్టుకొని వాడు ఇంత చిన్న కట్టకపోతే కొంచెం కావాలని కట్టినాడు. యాక్చువల్లీ కోజీ ఉండాలని కట్టినాడు, ప్లేస్ లేక కాదు. వి కేమ్ అవుట్, ఈ సూపర్ మార్కెట్కి వచ్చినాము బికాజ్ ఎందుకు మేడం గారు ఏమన్నా తినాలనిపిస్తే పులావ్ చేయమన్నారు. డిన్నర్కి చికెన్ పులావ్ చేసుకుందాం అనుకున్నాము. సో అందుకని ఇంగ్రీడియంట్స్ అన్ని కొనుక్కుందామని వచ్చినాము. అండ్ లుక్ అట్ దట్ సన్సెట్ లో మధ్య మధ్యలో చిన్న చిన్నగా జూమ్ చేస్తే పారాగ్లైడింగ్ చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇంకొంచెం చేయనా, ఇంకొంచెం. అబ్బాయి సన్సెట్ వ్యూ తోటి పారాగ్లైడింగ్ చేస్తుంటే ఓ మై గాడ్ అమేజింగ్. బ్యాక్ ఎట్ ద రెంటల్ పాయింట్. కానీ అక్కడ పెట్టకుండా పక్కన రూపేష్ బైక్ తెలిసిన షాప్ ఉంటే అక్కడ లగేజ్ పెట్టేసినాము. వీఆర్ డైరెక్ట్లీ గోయింగ్ కులు. కులు ఇక్కడ నుంచి 20 minutes. సో కులు పోయి కులులో షాపింగ్ చేసి స్పా చేయించుకొని అండ్ మా వాడు పారాగ్లైడింగ్ మిస్ అయినా అంటున్నాడు కాబట్టి నేనే చెప్పా కులులో ఇంకేమైనా చేద్దాం మరి అని అంటే సరే పారాగ్లైడింగ్ నువ్వు చెయ్యి, నేనైతే చేయను. వేర్ వి గోయింగ్ నౌ? టోబీ. టోబీ ఇస్ ఇన్. మనం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడే ఉంది. ఇంత దూరం ఎందుకు వచ్చావు? వెనక స్వీట్ షాప్ లో బ్యాగులు పెడదామని. కాదు, రసగుల్లా తిందామని వచ్చాం బేసికలీ. వాడి దగ్గర రసగుల్లా తినడం బాకీ ఉంది. వచ్చి 2 రసగుల్లాలు తిని బ్యాగ్లు ఇక్కడ పెట్టి మళ్ళీ పోతున్నాం. బట్ ఇట్స్ ఓకే, 20 minutes డ్రైవే కాబట్టి పర్లేదు. నౌ వీఆర్ గోయింగ్ బ్యాక్ అండ్ ఫస్ట్ పారాగ్లైడింగ్, తర్వాత షాపింగ్, తర్వాత తిన్నాక అమ్మో తినాకనే చేయించుకోవద్దు స్పా. ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అయ్యి ఇక్కడ వచ్చి ల్యాండ్ అవుతాడు. సో ఐఎమ్ వెయిటింగ్ హియర్. సో మా వాడు వెళ్ళినాడు పైకి పారాగ్లైడింగ్ చేద్దామని. ఐ బాట్ లేస్, ఇంకో లేస్, ఇందులో మూంగాలు ఉంది అండ్ ఆల్సో థమ్స్ అప్. అండ్ సిట్టింగ్ హియర్ చిల్లింగ్. ఆడేస్తే వీడియో తీద్దాం, అక్కడికి వెళ్ళాక పైకి వెళ్ళాక కాల్ చేస్తా అన్నాడు. సో కాల్ చేయంగానే అల్బీ కెమెరా. కింద నుంచి పైకి వెళ్ళడానికి 15 minutes అంట. 15 minutes ఆగినాక హిల్ కాల్ మీ పైకి వెళ్ళంగానే అండ్ ఐల్ బీ రెడీ విత్ కెమెరా. ఇన్నైతే నా ఇందులో మా వాడిది ఏందో నాకైతే అర్థమే కావట్లేదు. మా వాడు చెప్పిన దాని ప్రకారంగా హీ సెడ్ ఎడ్జెస్లో బ్లూ ఉంది, మిగిలినంతా కలర్ ఉందని. నాకైతే and he shout and he sing Kannamma I love you. నేను కరెక్టే కేస్ చేసిన. Kannamma Kannamma I love you. खड़े होने के लिए बोलूंगा तो खड़ा हो. కాళ్ళు ఉన్నది ఇది అన్నా కూడా నాకు అర్థం కాలేదు ఏదో. కానీ నువ్వు రంగులు ఉంది, ఎడ్జెస్ లో బ్లూ ఉంది అని చెప్పినాక ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఇదే మావాడు అనుకుంటా అని చెప్పి వీడియో తీస్తున్నా. అంతలో తెల్ల డ్రెస్ అనేది కనిపిస్తుంది తెలుసా పైనుంచి. నేను తీస్తున్నా వీడియో, ఆల్మోస్ట్ తీస్తున్నా. ఇదే అనుకుంటా మావాడు అని ఇట్లా తీస్తున్నా లేదను కన్నమ్మా వినిపిస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు అన్నావు. అండ్ దెన్ కన్ఫర్మ్ చేసుకున్నా ఇదే మావాడు తీసిన వీడియోలో వచ్చిందా? తీసిన వచ్చింది. హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్? వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్. హీ వాజ్ రియల్లీ సేయింగ్ స్టంట్స్ కర్లో. నాకు గుండె చాలలేదు నాయన. అంటే స్టంట్స్ ఇన్ ద సెన్స్ ఇట్లా రౌండ్ అవి అలా చేయమని చెప్తున్నాడు. అలా నువ్వు చేయాలా? ఆయన చేసుకోమని అన్నాడు, సజెస్ట్ చేశాడు. అంటే లైక్ నువ్వు చేసుకోవచ్చా లేకపోతే ఆయన చేస్తాడా? నువ్వు చెప్తే ఆయన చేసిస్తాడు. నెక్స్ట్ టైం నేను 1000 రూపీస్ ఉంటది కదా చిన్నది, ఇక ఈ చెట్టు మీద నుంచి కిందకి అట్లాంటిది చేస్తా. సో దిస్ ఇస్ అఖాడా బజార్ కుల్లు. ఇది చాలా ఫేమస్ అంట మార్కెట్. సో ఇది హోల్సేల్ మార్కెట్. మేము ఇద్దరం ఇక్కడికి వచ్చాము. పైన పక్షుల సౌండ్ ఎంత గట్టిగా ఉందంటే మేము మాట్లాడేది మాకే అనిపించట్లేదు. పైన మొత్తం పక్షులే ఉన్నాయి, చాలా గట్టిగా సౌండ్ వస్తుంది వాటిది. డే నెంబర్
whatever it is, but last day. నిన్న లంచ్ ఏంటది పారాగ్లైడింగ్ తర్వాత లంచ్ చేసి ఉండే, దాని తర్వాత షాపింగ్ దగ్గర చేసాము కొంచెం, బట్ వ్లాగ్ అవ్వలేదు బికాజ్ మాకు లేట్ అవుతుండే బస్కి. సో అది అయిపోయాక బస్ ఎక్కాం కదా 8:30కి. స్పా అనుకున్నాము, బట్ కుల్లు షాపింగ్లో లేట్ అయిపోయింది. సో ద పాయింట్ ఈజ్ నిన్న బస్ ఎక్కేసినాము నైట్ 9 o'clockకి. అండ్ పొద్దునే ఇప్పుడు ఢిల్లీలో ఏం చేసినాము అంటే లైక్ 6:30కి ఏమో దింపేసినాడు పొద్దున్నే. సో 6 o'clockకి దింపేసినాడు. నా ఆఫ్ ద టైమ్ 6:30. 6 o'clockకి దింపేస్తే మా ఫ్లైట్ 2:30కి ఉంది, ఆఫ్టర్నూన్ 2:30కి ఉంది. సో ఢిల్లీ తిరుగుదామా అని అనుకున్నాము బుకింగ్ చేసేటప్పుడు, బట్ ఐఎమ్ లైక్ 2-3 hours ఏం తిరుగుతాము. సో వీఆర్ ఇన్ దిస్ డే రూమ్ నౌ. ఇప్పుడు 6:30 అయింది. విల్ స్లీప్. అండ్ 12కి ఇక్కడ స్టార్ట్ అయినా కూడా పక్కనే కాబట్టి 12:10 వరకు వెళ్ళిపోవచ్చు ఎయిర్పోర్ట్కి. ఇప్పుడైతే పడుకుంటున్నాం. బాయ్. అంటే మనది మనం చాట్ కూడా చేసుకోవాలని చెప్పి వాళ్ళు తెలిసింది. ఇక్కడ లాంచ్లో ఉన్నాం మేము ఢిల్లీ ఎయిర్పోర్ట్లో. మేడం గారు మేక్ యువర్ ఓన్ చాట్ కాన్సెప్ట్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మేక్ యువర్ ఓన్ చాట్ కాన్సెప్ట్. ఈ సిచ్యువేషన్లో నేను బ్లాగ్ తీస్తే ఏం చేస్తావు? బ్లాగ్. సో లాంచ్లో తిన్నాము, తిన్నాక ఫ్లైట్కి వెళ్తున్నాము. గేట్లు ఎదుర్కొంటున్నాము. బేసికలీ కిందకి వెళ్ళాలంట, అటు నుంచి రైట్ సైడ్ గేట్స్ ఎదుర్కొని వెళ్తున్నాము. సో ఇప్పుడు తింటున్నప్పుడు మాకు ఒక IAS ఆఫీసర్ దొరికిండు, రిటైర్డ్ IAS. దట్ గై సో స్వీట్, సో డౌన్ టు ఎర్త్. రాజా వచ్చేసినాం రాజా, అప్పుడే ఉరికిపించినాం అసలు నన్ను. అమ్మా చిత్రమైన మా జర్నీలో ఆఖరి రోజు, అన్నిటికంటే ఎక్సైటింగ్ అండ్ థ్రిల్లింగ్ రోజు ఈ తొక్క ఫ్లైట్. ఆ మధ్యలో వచ్చిన పెద్ద ఆయనని కలిసాము. దాట్ వాజ్ సచ్ అ గుడ్ ఎక్స్పీరియన్స్. దాని తర్వాత ఇక్కడికి 2 కోకులు ఇలా తను కోకు నేను కోకు సిప్ చేసుకుంటూ వస్తున్నాము. వీడికి వచ్చి అడిగిపోతున్నావు అని అడుగుతున్నాడు. కాదు అరేవాడు దేహరాజు అంటే ఓతనికలకైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే ఫ్లైట్ వీడికి వచ్చి వాళ్ళు టెన్షన్ పెడితే టెన్షన్ పడి వాడు ఏం పెడితే అది పడి మీద పడి కింద పోయి రిజర్వేషన్ డెస్క్లో 6,000 ఎక్స్ట్రా కట్టి మళ్ళీ ఇప్పుడు డెహ్రాడూన్ పోవాల్సిన వాళ్ళం పాట్నా పోతున్నాము. పాట్నా నుంచి మళ్ళీ హైదరాబాద్ ఫ్లైట్ 11:30కి ఫ్లైట్ రీచ్ అవుతాము. సో తప్పదంట. 35 is here. 35 గేట్ దగ్గర తాగుదాం మీరు మంచినీళ్ళు. ప్లీజ్ బాబు నీకు ఇప్పిస్తాను, లేకపోతే వేరే వాడు సంచిలో తీసుకొని ఇప్పిస్తాడు. నువ్వు ఉన్నాడు కట్ చేయి. సో ఎట్ లాస్ట్ టికెట్స్ అయితే దొరికినాయి. 6,000 ఎక్స్ట్రా పే చేసిన, బట్ దాట్స్ ఫైన్. నేను ఇంకా మా వాడు టికెట్స్ చూసినాడు ఇండిగోలో యాప్లో. హైదరాబాద్కి ఒక్క ఫ్లైట్ లేదు, స్పైస్ జెట్ లో ఉంది. 23,999. ఐఎమ్ లైక్ ఓ గాష్. సరే ఇట్స్ ఓకే, 23,000 అయినా ఇంకా ఏం చేస్తాం, కట్టేద్దాం వెళ్ళిపోదాం. నాన్నకు తెలిస్తే పిచ్చి తిట్లు తిడతాడు. అందుకని చెప్పేసి లేటో ముందో వెళ్ళిపోదాము అని అనుకున్నాము. బట్ వెళ్ళి అడగడం మంచిదైంది. అడిగినాం కాబట్టి 6,000లోనే అయిపోయింది. లైక్ 8:30కి దిగాల్సింది 11:30కి దిగుతున్నాం. 9:30 3 hours. దాట్స్ ఓకే. నేను ఇట్లానే చేస్తుంటాం. అయితే మాత్రంగా ముందు వస్తాం. ఇక్కడ ఉన్నాయి మంచి. ఇంకా గేట్ ఓపెన్ కూడా కాలే. మనం ఇద్దరు గేట్ ఓపెన్ అవ్వక ముందు వస్తాం, లేదంటే క్లోజ్ అయిపోయాక వస్తాం. కామెడీ చేయాలని కాదులే కానీ నిజంగా కామెడీ చేయాలని కాదు కానీ కొంచెం కామెడీగానే ఉంది. ఎయిర్పోర్ట్ కంటే పెద్దగా మా స్కూల్ బిల్డింగ్ ఉంది. ఎగ్జిట్ అయ్యాక మళ్ళీ వచ్చినాను చూడు, లైక్ సెక్యూరిటీ దగ్గర చూపించి ఐడి కార్డ్స్ అన్నీ చూపించి చెక్ ఇన్. ఎవరిది? నా ముందు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆఫీసర్ ఉండే, వాడిని కూడా టికెట్ చూపిమంటుండు. వాడు అంటుండు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ మేరే కేసా టికెట్ అంటుండు. వాడు ఏమున్నాడు.
సో అలా ఆఫ్టర్ ఆల్ దోస్ అడ్వెంచర్స్ మా ఫస్ట్ మంత్ యానివర్సరీని కంప్లీట్ చేసుకొని హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి సేఫ్గా ఇంటికి వెళ్ళాను అనమాట. దాట్ ఈస్ ఇట్ ఫర్ మనాలి వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బాయ్.